హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా అదనంగా చాలా సంతోషంగా కూడా ఉన్నానండి. ఎందుకో తెలుసా అండి, మా మిద్దె తోటలో చూడండి బ్రహ్మకమలాలు 9 మొగ్గలు వచ్చాయండి. 9 మొగ్గలు ఒకేసారి. 2 ఇయర్స్ అవుతుంది నేను పెట్టి. ఈ 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ శ్రావణ మాసం నిన్న రాత్రి, శుక్రవారం కదండి, నిన్న రాత్రి 5 ఇచ్చుకున్నాయన్నమాట. ఒకటే వర్షం. అసలు అప్పుడు మేము దీపారాధన చేసుకొని 9ంటికి లేట్గా చేసామన్నమాట. ఈ పువ్వులు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి దేవుడికి పెట్టి పూజ చేసుకుందామని చెప్పేసి ఎంత వెయిట్ చేసినా సరే 11 అయిపోయింది. అప్పటికి కొంచెం బాగా విచ్చుకున్నాయి అనమాట. 5 పువ్వులు ఇచ్చుకున్నాయి. ఇంకా 4 మొగ్గలు అలాగే ఉండిపోయాయి. 5 మొగ్గలు బాగా విచ్చుకున్నాయి అనమాట. కానీ ఇంకప్పుడు రాత్రి 11 అయిపోయింది. ఇంకేం చేయలేక వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఈరోజు మా ఇంటి ఇలువెలుపు వెంకటేశ్వర స్వామి ఈ శనివారం, అందులో నిన్నేమో మొదటి శుక్రవారము, ఈరోజేమో మొదటి శ్రావణ మాసం మొదటి శనివారం. ఈరోజు అనుకోకుండా శ్రీ మహావిష్ణుమూర్తికి, ఆయనకి, వెంకటేశ్వర స్వామికి పెట్టి పూజ చేసుకున్నాం అనమాట. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పనలేనంత సంతోషంగా ఉందండి. నేను ఎంత మనిషిని కూడా పెట్టుకోకుండా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట తోట పని. ఆ సంతోషం ఒక్కటైనా సరే, ఒక్క కాయ వచ్చినా, మనం పెట్టుకున్న చెట్టుకి పెంచుకున్న దీనికి ఒక్కటి వచ్చినా ఎంత సంతోషంగా ఉంటుంది. అందులో ఇది ఈ విచిత్రమైన అంటే అసలు నాకు అంటే ఎక్కడ ఒక్కసారి చూశాను సరే, అంటే నాకు తెలియలేదు సరిగ్గా. కానీ ఆకుకి రావటం ఏంటా, అది ఆకు చివరికి. అన్ని పువ్వులు ఎలా వస్తాయండి, అన్నిటికన్నా ఇది వ్యతిరేకంగా అనమాట. అసలు రాత్రి చూడండి, మేము 11 తర్వాత ఆ వర్షంలో మా పాప ఏమో గొడిగేసుకుంది, టవల్ వేసుకొని ఇంకా అలాగే తీసుకొని వచ్చామన్నమాట. చాలా అసలు ఎంత ఇది అనిపించింది, ఎప్పుడెప్పుడు తీసుకుందామా పువ్వులు, ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అని చెప్పేసి చాలా ఇది అనిపించింది అనమాట. ఎంత సంతోషం అనిపించిందోనండి. అందులో వెంకటేశ్వర స్వామికి పూజ చేయటము, శ్రీ మహావిష్ణువుకి పెట్టుకొని పూజ చేసుకోవడము అసలు చాలా చాలా అంటే చాలా ఎంతో ఆనందంగా ఉందండి. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రావణ మాసం కదా, మనకి ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ నెల ఎంతో ఇష్టం అనమాట అందరికీ పూజలు చేసుకోవడానికి. కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మవారిని ఎంతో పూజలు చేసుకుంటాము. అందులో ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి విశేషంగా. అందులో నాకు ఇప్పుడే శ్రావణ మాసంలో ఈ పూలు వచ్చాయని చెప్పేసి, బ్రహ్మకమలం పూలు వచ్చాయని చెప్పేసి ఇంకా ఆనందంగా ఉన్నానండి నేను. 5 పూలు వచ్చాయండి. 5 పూలు వచ్చాయి ఈరోజు. మళ్ళీ అదే శుక్రవారం నైట్ 5 వచ్చాయి. ఈరోజు శనివారం నైట్ ఇంకా 4 ఉన్నాయన్నమాట మొగ్గలు. ఇంకా 4 మొగ్గలు ఉన్నాయి, అవి ఇచ్చుకుంటాయి ఈరోజు నైట్. ఇదండి, ఈరోజు పూజ కూడా చేసుకున్నాము. అన్ని వీడియో తీసి పెడుతున్నాము, పెట్టామండి, వీడియో పెడుతున్నాము. అయితే ఇక్కడి నుంచి ఈ మధ్య అనుకోకుండా నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదండి. బాగా జ్వరం అంతా ఇది వచ్చేసి ఆపేసేసామన్నమాట. 15 డేస్ నుంచి అసలు వీడియోస్ లేవు, ఏం లేవు, పెట్టట్లేదు. ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తామండి, ప్రతిరోజు పెడతాము. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయగలరు. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను, చూడండి. తర్వాత మీ అందరి సపోర్టే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. కాబట్టి సపోర్ట్ చేయండి. ఉంటానండి.